సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచం కొట్టొచ్చినట్లు కనిపించడంతో సైకిల్ స్పీడ్కు బ్రేకులు పడ్డాయి. దీంతో టీడీపీలో కాకలు తీరని నాయకులు సైతం ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయే పరిస్థితి. దశాబ్దాల తరబడి విజయనగరం జిల్లాలో చక్రం తిప్పిన అశోక్ గజపతి రాజు వంటి సీనియర్ నేతలు ఫ్యాన్ జోరుతో ఠారెత్తిపోతున్నారు. పైకి విజయం తమదేనని ఢాంపికాలు పలుకుతూనే లోపల మాత్రం ఓటమిని అంగీకరిస్తున్నారు. ఎన్నికలు ముగియటంతోనే రాజకీయ పార్టీల నేతలకు ప్రజా తీర్పుతో పాటు తమ రాజకీయ భవిష్యత్తుపై దాదాపు క్లారిటీ వచ్చేసింది. దీంతో కొంతమంది నేతలు ధీమాగా నేతలు కార్యకర్తలతో ఎన్నికల సరళి ఫలితాలను అంచనా వేసుకుంటుంటే ఇంకొందరు మాత్రం తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. 6-7 సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్ టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు తీరుతో ఇప్పుడు నియోజకవర్గం నివ్వెరపోతోంది. విజయనగరం పార్లమెంటు అభ్యర్థిగా అశోక్ గజపతిరాజు, విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన కుమార్తె అతిథి గజపతిరాజు తెలుగుదేశం తరపున పోటీ చేసి విస్తృత ప్రచారం నిర్వహించారు. విజయనగరం రాజుల సంస్థానం వారసురాలైన తన బిడ్డను గెలిపించాలని అశోక్ గజపతిరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ జగన్ ప్రపంచం ముందు అశోక్ గజపతిరాజు విజ్ఞప్తులు, విన్నపాలు ప్రజలకెక్కలేదు. సంస్థానాలు రద్దు తర్వాత ఏర్పాటు చేసిన మాన్సన్ ట్రస్ట్ ను, వారసత్వంగా వచ్చిన స్థిరాస్తి మార్కెట్, అందులో షాపులు ఏర్పాటు చేసుకున్న వ్యాపారులను గట్టిగానే దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇన్ని చేసినా తామనుకున్న విజయం దక్కదని తెలుసుకుని తీవ్ర అసహనంతో ఉన్నారు అశోక్ గజపతిరాజు. అశోక్ ప్రధాన అనుచరులు చంటిరాజు, పిఏ గోపిరాజులు పరస్పరం కొట్టుకున్నారు. వీరి తగాదా తీర్చేందుకు వెళ్లిన చీపురుపల్లి టీడీపీ నేత కె త్రిమూర్తులు రాజు కింద పట్టంతో ఆసుపత్రి పాలయ్యారు. విషయం కాస్త అశోక్ గజపతిరాజు దృష్టికి వెళ్లటంతో అప్పటికే ఫ్రస్ట్రేషన్ లో ఉన్న రాజుగారు గోపిరాజు చెంపను చెళ్లుమనిపించారట. రాజుగారి బంగాళాలో కనిపించొద్దని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట అశోక్. దీంతో కిక్కురు మనకుండా ఇద్దరు రాజులు ఇంటి ముఖం పట్టినట్లు సమాచారం. ఇక్కడితో గొడవ చల్లారలేదు. రామతీర్థంలో జరిగిన శ్రీరామనవమి వేడుకలకు ఆలయ అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతిరాజు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆయన కుటుంబ సభ్యుల్ని మీడియా కవర్ చేసేందుకు ప్రయత్నించగా ఆయన ఆగ్రహంతో ఊగిపోయి ఓ వీడియో జర్నలిస్టుపై దాడి చేశారు. ఆ తర్వాత ఆలయ ఈవోను కూడా చెడామెడా తిట్టిపోశారు. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ తిన్నారు. అశోక్ గజపతిరాజు ఎందుకింత అసహనంగా ఉంటున్నారని ఆరా తీయగా ఈ ఎన్నికల్లో ప్రజలు తనకు వ్యతిరేకంగా ఓటు వేశారన్న కోపం ఆయన ప్రతి చర్యలోనూ కనిపిస్తోందట. పార్టీ